రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన విద్యార్థి నిరుద్యోగులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకు జరుగుతున్న ఆవేదనను, మనకు జరుగుతున్న నష్టాన్ని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని వివరించడానికి మన మధ్యలో ఉన్న నవీన్ పట్నాయక్ గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గౌరవ తన్నీరు హరీష్ రావు గారు, మరి అలాగే అశోక్ సార్ కానీ, రాకేష్ రెడ్డి అన్న కానీ, మా మిత్రులందరికీ కూడా, మరియు మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి మా నిరుద్యోగుల సోదర సోదరిమణులందరికీ కూడా నా పాదాభివందనాలు. ముందుగా నా పేరు నవీన్ పట్నాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్ ముందు మాకు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు తుంగలో దొక్కారు. ఆనాడు స్వరాష్ట్ర సాధన కోసం ఏదైతే మహానుభావులు అన్నారో, తెలంగాణ సోదర తేల్చుకొని బతుకు మోసపోతూ నువ్వు గోసపడతావు అని చెప్పేసి అన్న మాటలు నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు, మేము మోసం పోతూనే ఉన్నాము. సో కాబట్టి మాకు జియో నంబర్ 46 అనేది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఒక 125 మార్కులు వచ్చినా, 130 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు రావు అన్నమాట. పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, ఈ ప్రాంతాల వారికి 80 మార్కులు 90 మార్కులకే ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం అయినప్పటికీ మేము వాళ్ళని, సార్ మాకు ఈ సమస్య వచ్చింది, ఇది మీకు తెలుసో లేదో అని చెప్పేసి, మీకు తెలియాలని చెప్పేసి మేము అప్పుడు కేటీఆర్ సార్ గారిని కలవడం జరిగింది. ఆ ప్రభుత్వ హయాంలో మా బాధలని చెప్పిన తర్వాత తనకి సమస్య అర్థమైంది. ఎస్, ఇది మిస్టేకే, సో మీకు సమస్య పరిష్కారం కోసం నేను ఖచ్చితంగా మీకు తోడ్పడతానని చెప్పేసి మాకు సిఎస్ మేడం దగ్గర పంపించడం జరిగింది. మేము వెంటనే వెళ్ళినాము. మేడం మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే, బాబు మీకు 1 వీక్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మళ్ళీ మీకు మెరిట్ లిస్ట్ పెడతామని చెప్పేసి అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి. అయితే చాలా బాధలో ఉన్నాం. మేము అనుకున్నాము, మేము అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మేము ఏం చేశారంటే, వరద బాధితులకి పులిహోర పొట్లం ఇస్తే ఎంత ఆనందం వస్తుందో, అప్పుడు మేము అలమటిస్తున్నటువంటి సమయంలో మా దగ్గరకు వచ్చి, మీరు రండి, మీరు ఏం బాధపడకండి, మేము ఉన్నాము, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, మీరు మా కోసం పనిచేయండి అని చెప్పేసి గాంధీ భవన్ తీసుకెళ్లి మాకు భోజనాలు ఏర్పాటు చేసి, మాకు సకల మర్యాదలు చేసి, మాకు మాయమాటలు చెప్పి, అక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు పెట్టించి వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఒక ముడిసరులాగా వాడుకున్నారు. ఇవన్నీ కూడా సత్యాలు మాట్లాడుతున్నాను. మనము నంది లెక్క 40 సంవత్సరాలు బతికిన మంచిగా, కానీ పందిలాగా మనం 100 సంవత్సరాలు బతకదు. నేను చెప్పేటన్ని సత్యాలు, మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. సో మేము నమ్మినాము గుడ్డిగా. ఎస్, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంగానే గెలిస్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళ మాటలు నమ్మి ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లె తిరిగినాము. వాళ్ళ కోసం ఎలక్షన్లో పనిచేసిన మేము. బీఆర్ఎస్ పార్టీని ఓడించింది మేమే. నిజం చెప్పాలంటే అందులో మా పాత్ర ఉంది. దానికి మేము ఇలా క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే ఇంత మోసం వీళ్ళు చేస్తారని అనుకోలేదు. సో దాని తర్వాత ఏం జరిగింది, హైకోర్టులో మా కేసు ఓడిపోవడం జరిగింది. మేము అప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఏం సార్ మీరు ఇట్లా అన్యాయం. పెద్దలు రాజ్యసభ ఎంపీ హైకోర్టులో గారికి స్వాగతం సుస్వాగతం. న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ హైకోర్టులో మా కేసు కొట్టుకుపోతుంటే మేమందరం కూడా చాలా బాధలో ఉన్నాము. అప్పటికప్పుడు వెంటనే మా దగ్గరికి రాకేష్ రెడ్డిని రావడం జరిగింది. వచ్చి వెంటనే మీరేం బాధపడకండి అని చెప్పేసి అక్కడి నుంచి మనకి కేటీఆర్ గారు కూడా మాకు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి ఆ పిల్లలందరికీ ధైర్యం చెప్పాలని చెప్పేసి మాకు మాట్లాడాడు. మీరు బాధపడకండి, సుప్రీంకోర్టుకి మేము ఖచ్చితంగా పంపిస్తాము, అక్కడ కేసు వినే విధంగా మేము సహకారం చేస్తాము, మీరు బాధపడదని చెప్పేసి ఆ రోజున చాలామంది మా మిత్రులు కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము అసలు ఏం తప్పు చేశామని చెప్పేసి, ఒక 135 మార్కులు తెచ్చుకున్న మాకు ఉద్యోగం అంది, 80-90 మార్కులకు జాబ్ ఇచ్చారు, మరి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మేము ఇంత బాధలో ఉంటే కూడా కనీసం మమ్మల్ని ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి. సో కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ నాయకులు మాకు చేసినటువంటి మోసాన్ని ఈ రోజున అందరి సమక్షంలో చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా తరలి వచ్చినాము. అయితే పలుమార్లు మనకి రేవంత్ రెడ్డి గారు అంటాడు ఏమని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు, కానీ దానికి గల కారణం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వకండి, ఇన్ని నోటిఫికేషన్ ఇస్తే మేము చదవలేము, జర మాకు గ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఆ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి. ఇవాళ చూడండి, ఒక్కసారి కెమెరా తిప్పండి, ఎంతమంది వచ్చారు ఇక్కడికి నిరుద్యోగులందరూ కూడా. దేనికోసం వచ్చారు? నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవన్నీ మాటలన్నీ తుంగలో పెట్టారు. కాబట్టి దయచేసి నేను ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను, సార్ మీరందరూ కూడా
ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చట్టసభలో మీకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజల సమస్యలతో పాటు మా నిరుద్యోగ సమస్యలు కూడా మీరు గట్టిగా అక్కడ వినిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అండ్ అలాగే మా ఎస్సీ అండ్ కానిస్టేబుల్ బోర్డుకి సంబంధించిన చైర్మన్ గారు అతను వివి శ్రీనివాసరావు గారు, తను పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం చెందినటువంటి ఒక వ్యక్తి. అతను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అభ్యర్థుల మీద ఒక కంకణం కట్టుకున్నాడు, వీళ్ళని అన్యాయం చేయాలని చెప్పేసి. కాబట్టి అతన్ని ఖచ్చితంగా తొలగించి అతని ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్ నియమించాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని హెచ్చరించాలని చెప్పేసి నేను ఈ యొక్క అభ్యర్థన తెలుపుతున్నాను. నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ! నిరుద్యోగుల ఐక్యత! నిరుద్యోగుల ఐక్యత! ధన్యవాదాలు. కుమార్ బీడి మాట్లాడాల్సింది ఆహ్వానిస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంచెం మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాకు మేనిఫెస్టోలో పెట్టి దాంట్లో మెగా డిఎస్సితో 25,000తో మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు మోసం చేసింది. గతంలో ఒక 5,000 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకో 5,000 పోస్టులను యాడ్ చేసి 10,000 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పుకుంటా పోతా ఉంది. కానీ అది మెగా డిఎస్సి కాదు, అది పూర్తిగా డగా డిఎస్సి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ 2 నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రమోషన్కి సంబంధించింది. దానికి 2/3 వంతు ప్రమోషన్లు పోతే 1/3 వంతు విద్యార్థులతో భర్తీ చేసిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మరి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 1/3 వంతు భర్తీ చేయాల్సిన విద్యార్థులు గుర్తు రాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. 2 ప్రమోషన్లు 22,000 ప్రమోషన్లు మేము ఇచ్చినామనేసి నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అన్నారు. దాంట్లో 18,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్సిటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినప్పుడు 1/3 వంతు ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను ఎటుపోయినాయి 9,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న 4,500 స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులో ప్రమోషన్ ఇస్తే దాంట్లో 3,450 పోస్టులు పైచీలకు ఎస్సిటి వాళ్ళను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు 2/3 వంతు నీ జీవో ప్రకారం 1/3 వంతు మాకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అవి ఒక 1,700, దాదాపు అదొక 9,000, ఇదొక 1,700, మొత్తం 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉంటే 5,000 ఉన్నాయి, 6,000 డిఎస్సీ ఇస్తాం. దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు 700 ఉన్నాయి, 800 ఉన్నాయి అని చెప్తా ఉన్నావు. మరి ఈ 10,700 పోస్టులు ఏ ఎస్సిటి టీచర్లకు అమ్మినావు, ఏ ఉపాధ్యాయ సంఘాలకు అమ్మినావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. మొన్న గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక 1000 మందిని 562 పోస్టులు మీరు భర్తీ చేశారు కదా. దాంట్లో ఒక 100 నుంచి 200 మంది నిజమైన కష్టపడిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు మీరు అమ్మినట్టు మా డిఎస్సి పోస్టులు కూడా నువ్వు అమ్ముకున్నావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. జీపీఓ ఉద్యోగాలు 10,954 పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. మరి అది విఆర్ఓలతో భర్తీ చేయడంలో నీ అంతర్యం ఏమైంది అంటే మీరు కూడా దీనికి కూడా పాత ఉద్యోగాలు చేస్తున్న విఆర్ఓలకు మీరు అమ్మేసి నిరుద్యోగులకు మోసం చేశారా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మా డిఎస్సిలో జీవో నెంబర్ 108 ఒకటి ఉన్నది. మా బీఈడీ చేసిన అభ్యర్థులకు దానివల్ల చాలా అన్యాయం జరుగుతా అని చెప్పేసి ఇదే డిప్యూటీ సీఎం గారికి, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇదే సీతక్క గారికి, ఇదే బూరా వెంకటేశ్వర గారు అప్పుడు మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఉన్నారు, ఇప్పుడు యోగిత రాణా గారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ నవీన్ నికోలస్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలిసినాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. మా బీఈడీకి జీవో నెంబర్ 108 ద్వారా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 70% ప్రమోషన్లు పోతా ఉన్నాయి. మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ జీవోలు మార్చండి. 1999లో జీవోను తీసుకొచ్చిన జీవోనే ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. మా బీఈడీ చేసిన అభ్యర్థులు ప్రమోషన్ల ద్వారా పోయి మాకు ఉద్యోగాలు లేక ఉండబోతున్నాయి. మాకు జిల్లాకు 1, 2 కొన్ని జిల్లాలో పోస్టులే లేని పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా ఆ జీవోల పరిస్థితి కూడా మాట్లాడని పరిస్థితి. కేంద్ర స్థాయిలో కేంద్ర విద్యాలయాల్లో 2/3 వంతులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. 1/3 వంతుగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా మా డిఎస్సికి సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి పోయి వినతి పత్రాలు ఇచ్చాం. ఈవెందో ఆకునూరు మురళి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు దాకా పట్టించుకునే నాదులే లేదు. అంటే నిరుద్యోగులకు ఇంత చిన్న చూపాయి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము. కాబట్టి రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నిరుద్యోగులు గట్టిగా బుద్ధి చెప్తాం. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా మేము మిమ్మల్ని బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సభావేదికగా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. సమయాభావం వల్ల ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి 2-3 నిమిషాలకు అంతకు మించి